వాయువ్య ఉత్తరప్రదేశ్ నుండి మధ్యప్రదేశ్ మరియు విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, దక్షిణ గంగా తీర పశ్చిమ బెంగాల్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 మరియు 5.8 కిలోమీటర్ల మధ్య కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. విశాఖలో ఉదయం నుండి చల్లటి వాతావరణం కనిపిస్తోంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకే భానుడు భగభగామంటూ దర్శనమిచ్చేవాడు. ఈ రోజు ఉదయం నుంచే తేలికపాటి వర్షం కురిసింది. వారం రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన విశాఖ వాసులకు ఈ వర్షంతో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో వీస్తున్న నైరుతి పశ్చిమ గాలులు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 12వ తేదీ నుంచి రుతుపవనాల్లో కదలిక వచ్చే అవకాశం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్